హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో కీరాతో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుందండి. పైగా 10 నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కానీ ఒక కుండలోకి కానీ 2 కప్పుల పెరుగు తీసుకోవాలి. పెరుగు పుల్లగా లేకుండా కమ్మగా ఉండేట్టు చూసుకోండి. ఈ పెరుగుని విస్కర్తో కానీ కవ్వంతో కానీ బాగా చిలుక్కోవాలి. చిలికేటప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. చిలికిన తర్వాత పెరుగు కన్సిస్టెన్సీ చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇంకా ఒక చిన్న కట్ట కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఈ రెసిపీకి కొత్తిమీర మంచి ఫ్లేవర్ని ఇవ్వడమే కాకుండా మంచి కలర్ని కూడా ఇస్తుంది. ఆ తర్వాత వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వాడచ్చు. ఇప్పుడు దీన్ని పక్కకు ఉంచేసేద్దాం. ఈ రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ కీరా. కీరాని బాగా కడిగి చక్కగా తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా తురిమి పెట్టుకున్న కీరాని మనం ఆల్రెడీ చిలికి ఉంచుకున్నాం కదా, ఆ పెరుగులోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి కొత్తిమీర పేస్ట్ని కూడా పెరుగులోకి వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. మీరు కొత్తిమీర కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు ఒక 5-6 పుదీనా ఆకులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పెరుగు పచ్చడిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి బాగా దోరగా వేయించాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించాలండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి. ఇంగువ వేయటం వల్ల ఈ పెరుగు పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువగా వేగనవసరం లేదండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక 1/2 నిమిషం వేగిన తర్వాత ఈ తాలింపును తీసుకెళ్ళి పెరుగు పచ్చడిలో కలిపేసేయాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీకు దీంట్లో కారం తక్కువైంది అనిపిస్తే కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో ఈ పెరుగు పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటే కడుపులో చల్లగా హాయిగా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.